తిరుమల విహారయాత్ర కాదు, ఇక్కడి పచ్చదనాన్ని ప్రకృతిని కాపాడండి. దారి పొడవునా మీకు ప్లాస్టిక్స్ అమ్ముతారు, కానీ అవి కొన్నా కానీ వాటి స్క్రాప్ బిన్స్ ఉంటాయి, అందులోనే వేయండి. ఇలా అడవిలో పడేయకండి. జంతువులు ఏవి కూడా పచ్చదనాన్ని అడవిని పాడు చేయవు, పాడు చేసేదల్లా మనమే. కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్ గురించి ఈ పచ్చదనాన్ని ప్రకృతిని కాపాడాలి. గోవిందా గోవిందా. నమో వెంకటేశ్వరాయ. ఈరోజు నవంబర్ 2 మా దర్శనం, శ్రీ తిరుమల శ్రీనివాసుల వారి దర్శనం. ఒక మినీ వ్లాగ్. మెట్లెక్కబోతున్నాం. ఆఫ్టర్ 9 years పెళ్ళైన కొత్తలో మెట్లెక్కి వెళ్ళాము దర్శనానికి. ఇప్పుడు ఇద్దరు పిల్లలైన తర్వాత ఇద్దరం ప్రశాంతంగా ఈ మన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అలిపిరి ద్వారా మెట్లెక్కి వెళ్తున్నాము. వెనకాల ఉన్న కౌంటర్లో మా లగేజ్ ఇచ్చేసాము అనమాట. పెట్లో అన్ని సామాన్ పెట్టేసి ఇచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక బ్యాగ్ వేసుకొని మెట్ల ద్వారా బయలుదేరుతున్నాం. టైం 10 దాటేసింది. ప్రశాంతంగా వెళ్దాము, ఎందుకంటే మా దర్శనం టైము రాత్రి 9 గంటలకి. కాబట్టి మెల్లగా వెళ్ళి అక్కడ రూమ్ తీసుకోవాలన్నమాట. ఇంకా వెళ్ళేదంతా కూడా మీకు దారి చూపించుకుంటూ ఇంపార్టెంట్ విషయాలు చెప్పుకుంటూ బయలుదేరదాం. ఓం నమో వెంకటేశ్వరాయ. గోవిందా గోవిందా. 10:45కి మేము బయలుదేరాము. మీకు తెలిసిందే, తిరుపతికి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా అర్లీ మార్నింగ్ ఉంటాయి. అందరూ కూడా అర్లీ మార్నింగ్ చాలా రష్ ఉంటుంది, బయలుదేరిపోయారు. మేము మాత్రం ప్రశాంతంగా ట్రైన్ లేట్ వచ్చింది. ట్రైన్ వచ్చినప్పుడు 8:30 అయిపోయింది. ఆ తర్వాత అలిపిరి కాదు, రేణిగుంటలో ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా వచ్చి బయలుదేరాం అనమాట. టైం 10:45. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరాం. మెట్ల మార్గం ద్వారా వచ్చే ప్రథమ గోపురం ఇది, రాజగోపురం. ఇక్కడ స్టోరీ ఉంది. ఈ గోపురాన్ని క్రీస్తు శకం 1456 నుంచి 1489 వరకు పాలించిన సాల్వ నరసింహారాయలు నిర్మించారు. కొంతకాలం తర్వాత దీనిపై పిడుగుపడి ధ్వంసమైంది. దీన్ని 1982లో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు జీవోద్ధారణ చేశారంట. ఓకే, మన మెట్లు మొదలైపోయినాయి. కింద 2 టెంపుల్స్ వచ్చినాయి. ఇక్కడ నుంచి ఇంకా మెట్ల మార్గం మొదలు అలిపిరి తిరుమల నడక ద్వారం. ఇవ్వండి, ఫ్రెష్గా మొదలైనాం. పొద్దున మాత్రం మంచి ఎండ ఉండే, ఇప్పుడు చినుకులు మొదలైపోయినాయి. ఈ మార్గం చాలా ఎక్సైటింగ్ కాబోతుంది. ఓం నమో వెంకటేశాయ. ఎంత ఫ్రెష్గా ఉన్నాం కదా. మెట్ల కింద చూద్దాం, మన ఫిట్నెస్ తెలిసిపోతుంది. 10 years, ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ మెట్ల మార్గం ద్వారా ఈ విధంగా మనం బయలుదేరినాం. మత్స్యావతారం. ఈ తిరుపతి వచ్చిన తర్వాత ఆ వైబ్సే వేరే ఉంటాయి. ఇక్కడ రూమ్ దొరకదా అవన్నీ అవసరం లేదు. మనకి పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడ వెళ్ళినా కానీ నీట్గానే ఉంటుంది. కాబట్టి మనకి రూమ్ దొరకకపోయినా కానీ వెళ్ళాక చూద్దామని చెప్పి మొదలైపోయినాం మనం. నమో వెంకటేశాయ. చాలా ఆనందంగా, పాజిటివ్గా మా నడకదారి మొదలైంది. ఏడు 700 మెట్లు అయినాయి. ఇంకా 2850 మెట్లు ఉన్నాయి. ఫీల్స్ గుడ్. లైట్ చినుకులు పడ్డాయి, గాలి లేదు. తెలిసింది, ఇవన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. కొంచెం హ్యూమిడ్ అయితే ఉంటుంది. గోవిందా గోవిందా. $1700 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా 1850 స్టెప్స్ ఉన్నాయి. ఎనర్జీ కూడా సగం కంటే ఎక్కువ అయిపోయింది. చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తూ అలా ఎక్కిస్తున్నాం మెట్లు. అంటే ఏం లేదు, నేచర్ నుంచి మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. అంటే నేచర్ మనకి చాలా నేర్పిస్తుంది. గాడిదలు ఏ విధంగా ఎక్కితే మనం అదే విధంగా ఎక్కాలి. కొండలు అంటే ఈ విధంగా జిగ్జాగ్. ఈ విధంగా ఎక్కితే 30% ఆఫ్ ఎనర్జీ మీద సేవ్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. కొందరు నమ్మకపోవచ్చు, బట్ ఆ విధంగా ఈజీగా ఎక్కేయచ్చు. అంటే ఈ విధంగా జిగ్జాగ్ ఎక్కినప్పుడు మన మోకాల పైన తక్కువ లోడ్ పడుతుంది.
నిన్న ఏకాదశి ఉండే వామనతారం కాబట్టి రెస్ట్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఒకసారి మీకు మా హాలత్ చూపిస్తాం. గోవిందా గోవిందా. ఈ విధంగా టీషర్ట్ ఇప్పేసి పక్కన పడేసిన చాలామంది కర్పూరాలు బొట్లు పెడుతూ అలా ఇస్తున్నారు. ఇలా ఎక్కడమే కష్టం అనుకుంటే నడుము ఉంచి బొట్లు పెట్టుకుంటూ కర్పూరం వెలిగించే వాళ్ళకి గోవిందా గోవిందా. తిరుపతి కొండ కింద నుంచి కనబడే మెయిన్ మజిలీ అంటే ఈ తిరునామాలు పాయింట్కి వచ్చేసినాం. ఒక 2000 స్టెప్స్ ఇప్పటికి ఎక్కుంటాం మనము. ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఇక్కడ ఒక క్లినిక్ ఉంటుంది. గోవిందా గోవిందా. ఒకప్పుడు మెట్లెక్కే వారికి ఇక్కడ టికెట్స్ ఇచ్చేవారు డైరెక్ట్ దర్శనానికి. ఇప్పుడైతే ఆ ఫెసిలిటీ లేదు. మెట్లు ఎక్కాలంటే మీ ఇష్టం, బస్సులో రావాలన్నా మీ ఇష్టం అన్నట్టు అయిపోయింది. మెట్లెక్కే వారికి ఆ ఫెసిలిటీ ఇస్తే ఇంకా బాగుంటుండే. ఇక్కడ అంతా ఫలహారాలు అవైలబుల్ ఉంటాయి, కావాలంటే తినొచ్చు. విధంగా ఆరో ప్లాంట్స్ ఉంటాయి. మీకు స్పెషల్గా బాటిల్ కొనాల్సిన అవసరం లేదు. అంతా కూడా టీటీడీ వాళ్ళే ఈ విధంగా ఆరో వాటర్ని ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రశాంతంగా రావచ్చు. గోవిందా గోవిందా. ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా నడక, కొంచెం మెట్లు ఆ విధంగా ఉంటుంది. ఎక్కువ స్టేన్ అవ్వము. ఫస్ట్ 2000 కిలోమీటర్ మాత్రమే కొంచెం గట్టిగా మనము కష్టపడాలి. మీ బాడీకి కూడా కొంచెం స్టేన్ ఉంటుంది. మీ కాళ్ళకి బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేదాకా నడకండి. 50 స్టెప్పులు ఎక్కి ఒక 10 సెకండ్లు రెస్ట్ తీసుకోండి. అప్పుడు మీ కాళ్ళ మీద ఎలాంటి స్టేన్ ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే కాళ్ళ మజిల్స్ పట్టుకుంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. అలాగా ఆడుతూ పాడుతూ గోవింద నామాలు స్మరణ చేసుకుంటూ కొండ ఎక్కడంలో ఆనందమే వేరు. శ్రీ పరశురామ అవతారం. అన్ని అవతారాలు మధ్య మధ్యలో ఈ విధంగా మజిలీలు ఉంటాయి. ఇక్కడంతా కూడా ఫుడ్ పాయింట్స్. రేట్ ఎక్కువనే ఉంటుంది. సపోర్ట్ చేయాలంటే ఏం చేయలేము మనము. ఎందుకంటే ఈ కొండపైన ఇవన్నీ సామాగ్రి తీసుకొచ్చి అమ్మడం అనేది కూడా అంత ఈజీ కాదు. గోవిందా గోవిందా. ఇక్కడికి 2100 స్టెప్స్ ఇంకా 1450 మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా నడుస్తూ ఆడుతూ పాడుతూ పక్కన గోడ మీద రాసి ఉన్న గోవిందనామాలు స్మరిస్తూ అలా వెళ్ళిపోవచ్చు అంతే. మళ్ళీ మనకు వచ్చేది మోకాల పర్వతం. అక్కడ కొంచెం మళ్ళీ మన మోకాలు టెస్టింగ్ ఉంటుంది. మీ అందరు కూడా ఈ పాటికి తిరుమల చాలాసార్లు వచ్చి ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే, మంచి ఎక్స్పీరియన్స్ కానీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే కింద కమెంట్లో షేర్ చేయండి. సో దట్ చదివి మేము కూడా తెలుసుకుంటాం. ఇది నాకు 7th or 8th టైం కరెక్ట్ గుర్తులేదు. ప్రతిసారి కొత్తగా ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా కానీ మన వెంకటేశ్వరుని దర్శించుకోవడంలో ఆ ఆనందమే వేరు, ఆ పాజిటివ్ వైబ్సే వేరు. అలా ఆనందంగా టైం గడిచిపోతుంది. చాలా ఫాస్ట్గా వచ్చే 1-2 డేస్ కంప్లీట్ అయిపోతాయి. తిరుమల కొండపైన ఎంతసేపు ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద షేర్ చేయండి. గోవిందా గోవిందా. జింకల సంరక్షణ కేంద్రంలో మాకు జింక కనబడలేదు. ఇక్కడ మాత్రం ఈ పెద్ద డియర్ కనబడింది. దీని పేరు నాకు తెలియదు. ఇవన్నీ న్యాచురల్ హ్యాబిటాట్స్. వీటికి ఫుడ్ పెట్టకూడదు. ఫుడ్ పెడితే అవి న్యాచురల్గా తినే అలవాటు పోతుంది అనమాట. బాగుంది చూడడానికి. జింకల పార్క్ ఉంది కదా, జింకల సంరక్షణ కేంద్రం. అక్కడ మాత్రం ఒక్క జింక కనబడలేదు. నడకదారిలో మాత్రం ఈ విధంగా అందమైన జింకలు పక్కనే ఉన్నాయి. బాగుంది. వాతావరణం కూడా చాలా ప్రెజెంట్గా అయిపోయింది. ఇప్పుడు చలేస్తుంది. ఇదిగోండి దగ్గర నుంచి జింకలు చూడడం చాలాసార్లు చూసినాం కానీ ఇట్లా జాలి లేకుండా ఓపెన్గా. గోవిందా గోవిందా. చిన్న చిన్న జింకలు, మధ్యలో చిరుత పుల్లు ఉన్నాయని చెప్పేసి చాలా దగ్గర రాసుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 దాకా పిల్లల్ని అలో చేయరంట పైకి కొండపైన ఎక్కడానికి. కారణం నాకు కూడా తెలియదు. కింద బోర్డు ఉంది. ఆ విధంగా జింకలు ఓపెన్గా విహరిస్తున్నాయి. చిన్న జింక.
మన జూమ్కి పని పెడదాం. మెట్లు ఇక్కడ మొదలెట్టి ఆల్మోస్ట్ 3 hours కావస్తుంది. కల్కి అవతారం, పక్కనే భారీ హనుమంతుడు. జై హనుమాన్ వీర హనుమాన్, ఓం శ్రీ రామదూతాయ నమః. గోవింద గోవింద. ఇంతవరకు మనం వచ్చిన మార్గం చూడండి. అలిపిరి గరుడ దగ్గర మొదలైనాం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్, తర్వాత రాజగోపురం స్టెప్ నెంబర్ 1, శ్రీవారి పాదాల మండపం, తర్వాత మైసూర్ గోపురం స్టెప్ నెంబర్ 250, గాలి గోపురం స్టెప్ నెంబర్ 2083, తర్వాత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడనే 7th మైల్. ఆ తర్వాత వచ్చేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ స్టెప్ నెంబర్ 2850, తర్వాత మోకాల మిట్ట గాలి గోపురం కొంచెం అక్కడ టఫ్ ఉంటుంది, స్టెప్ నెంబర్ 2910. తర్వాత మనకు వచ్చేది తిరుమల. ఇది మన దారి. జై హనుమాన్, గోవింద గోవింద. తిరుమల విహారయాత్ర కాదు, ఇక్కడి పచ్చదనాన్ని ప్రకృతిని కాపాడండి. దారి పొడవునా మీకు ప్లాస్టిక్స్ అమ్ముతారు, కానీ అవి కొన్నా కానీ వాటి స్క్రాప్ బిన్స్ ఉంటాయి, అందులోనే వేయండి. ఇలా అడవిలో పడేయకండి. జంతువులు ఏవి కూడా పచ్చదనాన్ని, అడవిని పాడు చేయవు. పాడు చేసేదల్లా మనమే. కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్ గురించి ఈ పచ్చదనాన్ని, ప్రకృతిని కాపాడాలి. గోవింద గోవింద. ఇక్కడ కూడా జింకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. నడకదారి పక్కనే ఉన్నాయి. ఒకప్పుడు జాలీల్లో ఉంటుండే, ఇప్పుడు మాత్రం మనకు డైరెక్ట్ కనబడుతున్నాయి. ఇదిగోండి జింకలు. వాటికి ఫుడ్ పెట్టకండి, అవి న్యాచురల్గా తినే అలవాటు పోతుంది. మనం పెట్టే ఫుడ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇటు చూస్తున్నాడు పాపం. అసలు తిరుమల అంటేనే సెపరేట్ వైబ్స్. భక్తితో పాటు ఈ విధంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ, జంతువుల్ని చూస్తూ, ఈ విధంగా మెట్లెక్కడంలో ఉన్న ఆనందమే వేరు. కాబట్టి మనకి ఆరోగ్యం, మన కాళ్ళు అన్నీ సహకరించినప్పుడే ఇలాంటి పాదయాత్రలు చేసేయాలి. లాస్ట్ ఇయర్ నేను అయ్యప్ప పెద్ద పాదయాత్ర చేశాను. అవి జీవితంలో మర్చిపోలేని యాత్ర. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విధంగా తిరుమల మెట్లెక్కి ఈ విధంగా వెళ్తున్నా. బాగుంది, ప్రశాంతంగా ఉంది. వాతావరణం కూడా మారిపోయింది. గోవింద గోవింద. రోడ్డు మీద నడవకుండా ఈ బ్రిడ్జ్ కొత్తగా కట్టారు. కొత్తగా కట్టలేదు, కట్టిన తర్వాత నేను ఫస్ట్ టైం వచ్చాను. మాకు కొత్తగా అనిపిస్తుంది. ముందు రోడ్డు క్రాస్ అయ్యాలన్నమాట, ఇప్పుడు రోడ్డు క్రాస్ అవ్వకుండా ఈ బ్రిడ్జ్ నిర్మించారు. ఇక్కడ రోడ్డు ద్వారా వెళ్ళే మార్గంలో అద్భుతమైన వ్యూ పాయింట్, పైనంతా మీరు చూడవచ్చు. కొండల ద్వారా జాలు పారుతున్న వాటర్ చూడండి, న్యాచురల్ వైబ్స్. గోవింద గోవింద. అదిగో అల్లదిగో మోకాళ్ళ పర్వతం. మోకాళ్ళ పర్వతం దాకా వచ్చేసాం.
టైం 2:45. అంటే మేము ఈ కొండ ఎక్కడ మొదలెట్టి 4 గంటలుగా వస్తుంది. ఇంకొక మ్యాక్సిమం 1 అవర్లో పైకి చేరేస్తాము. ఈ యొక్క మోకాల పర్వతం దాటిస్తే మెయిన్ మజిలీ మనకు వచ్చేస్తుంది అన్నమాట తిరుమల. ఇంతవరకు ప్రయాణం అయితే సాఫీగా సాగింది. ఏం తినలేదు, దారిలో పైకి వెళ్ళాక తిందామనే ప్లాన్ ఉంది. గోవిందా గోవిందా. మోకాలి మిట్ట గోపురం ఇక్కడ నుంచి తిరుమలకి 2.4 కిలోమీటర్స్. ఇదిగోండి చాలామంది మోకాల పైన ఎక్కుతారు, నేనైతే ఎక్కను, నార్మల్గా ఎక్కేస్తా. కింద కొబ్బరికాయలు కొట్టి బయలుదేరుతారు. నేనైతే కొబ్బరికాయ పట్టుకోలేదు. ఓం నమో వెంకటేశ్వరాయ, ఓం నమో నారాయణాయ. ఇదిగోండి ఇదే మన మోకాల పర్వతం. గోవిందా గోవిందా. టోటల్ స్టెప్స్ 3550. ఇక్కడికి 3000 మెట్లు ఎక్కేసినాం. మోకాల పర్వతం ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. పైకి వచ్చేసరికి ఎండ తగ్గిపోయింది, చల్లగా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి 3000 స్టెప్స్ మజిలీ కూతురు పైన ప్రకృతి నడుమ ఈ విధంగా నడుచుకుంటూ మీకు చూపించుకుంటూ అలా నా వీడియో కొనసాగిస్తున్నా. గోవిందా గోవిందా. మన స్టెప్స్ దారి అయిపోయినట్టే. 3550 స్టెప్స్. ఇదిగోండి చివరి స్టెప్ మీద మళ్ళీ కొబ్బరికాయ, హారతి, దీపాలు, పసుపు, కుంకుమ. గోవిందా గోవిందా. ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ అలా నడుచుకుంటూ సిఆర్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మన రూమ్ కావాలంటే అక్కడ మన ఆధార్ కార్డు, దర్శనం టికెట్ చూపిస్తే వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత 3 అవర్స్ 4 అవర్స్ మన అదృష్టం ప్రకారం రూమ్ అందుబాటులో ఉంటే మనకి రూమ్ దొరుకుతుంది, లేకపోతే ఇంకా మనం బయట ఉండాలి. ఇది సిఆర్ ఆఫీస్ ప్రాంతం. ఈ రోజుకి రూమ్స్ అయిపోయినాయంట. రేపు పొద్దున్న 5 o'clock రమ్మని చెప్పారు. మేము ఏదైనా ప్రైవేట్ రూమ్ దొరుకుతారేమో అని చూస్తున్నాము. దొంగలు ఉంటారు, జాగ్రత్త. సో ప్రైవేట్ రూమ్ దొరికితే వెళ్ళిపోయే ప్లాన్ ఉంది. 2000 రూపాయల దాకా ఉంటుందంట కాస్ట్. దొరికితే అక్కడికి వెళ్ళిపోవడమే. ఇంకా మనకి రూమ్ దొరికినప్పుడు ఇక్కడ గుడి వెనుక భాగంలో సత్రాలు ఉంటాయి. సత్రాల దగ్గరికి వచ్చి మనం ప్రైవేట్గా ట్రై చేయొచ్చు. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఓకే. ఇంక దూరం వచ్చిన తర్వాత ఫ్యామిలీతో వచ్చిన తర్వాత రూమ్ దొరకకపోతే బాగోదు కదా. మాకు ఇక్కడ ఈ SVRAVT సంఘంలో దొరికింది. కాస్ట్ 630 రూపాయలు, 1000 రూపాయలు డిపాజిట్ అనమాట. మేము 2000 రూపాయల దాకా ఓకే అని వచ్చాము ఇక్కడికి. నమో వెంకటేశాయ. మేము రూమ్ తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం, 2 hours పడుకున్నాం. తర్వాత ఈ విధంగా రెడీ అయ్యి ట్రెడిషనల్గా రెడీ అయినాం. ఓకే, ట్రెడిషనల్గా రెడీ అయ్యి దర్శనంకి వెళ్ళబోతున్నాం. దర్శనంకి వెళ్ళే ముందు ఒకసారి వరాహస్వామి దర్శించుకొని ఆ తర్వాత క్యూలైన్లోకి వెళ్తాం. టైం ఆల్రెడీ 8:45 అయిపోయింది.